ఇళ్ల కూల్చివేతను ఆపాలి. కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ఒక తనదో మునోపలి అన్నట్టు, అదొక తన సామ్రాజ్యం అన్నట్టు, తన సామ్రాజ్యంలో తన మాటే చెల్లుబాటు కావాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ని అనేటువంటి విషయాన్ని మరిచిపోయి చాలా దిగజారి మాట్లాడుతున్నారు. అదే సమయంలో పేదల ఇళ్లని కూల్చేందుకు తెగబడుతున్నారు. పేదల ఇళ్ళు ఇప్పటికే ఆ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపుగా 7 నుంచి 800 ఇళ్ల వరకు కూల్చేశారు 10 నెలల్లో. ఎప్పుడైనా ప్రభుత్వం వస్తే, ప్రభుత్వం మారితే పేదలకు ఇల్లు కడతాం, పేదలకు కొత్త ఇళ్ళు నిర్మిస్తాం, అదనంగా అనేక రకాల సదుపాయాలు కల్పిస్తాం అని చెప్తారు. కానీ ఈ రఘురామకృష్ణరాజు ఇలాకాలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో 700 నుంచి 800 కుటుంబాలని ఇప్పుడు రోడ్డును పెట్టారు. పైగా ఎప్పటి నుంచి వాళ్ళు 1989 నుంచి, అంటే రఘురామకృష్ణరాజు బ్యాంకుల్ని ముంచి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టక ముందు నుంచే జనం అక్కడ ఇల్లు కట్టుకుని నివాసాలు ఉంటున్నారు. అలాంటి నివాసాలన్నీ కాలువగట్లు. ఆ కాలువగట్లలో వీళ్ళ నివాసాలు ఉండడం వల్ల కాలువలు కలుషితం అవుతున్నాయి. నీటి కాలుష్యాన్ని నివారించే దానికోసం మీ ఇళ్ళన్నీ తొలగించేస్తున్నాం అనేటువంటి సాకు చూపించి పేదల్ని ఇళ్ల నుంచి, ఆ గట్ల మీద నివాసాలు ఏళ్ల తరబడి వాళ్ళ తండ్రులో కట్టుకున్నటువంటి ఇళ్లల్లో ఇప్పుడు వాళ్ళు వారసులు ఉంటుంటే వాళ్ళందరినీ రోడ్డుకి ఇచ్చేటువంటి పనికి రఘురామకృష్ణరాజు సిద్ధపడుతున్నారు. ఇప్పటికి 700 ఇళ్ళు కూల్చేశారంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత అరాచకం ఆ నియోజకవర్గంలో సాగుతుందో ఆలోచించండి. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడో చూడండి. సామాన్యుల్ని రోడ్డులు పెట్టేదానికోసం, సామాన్యుల ఆధారం, వాళ్ళ గుడిసె, వాళ్ళ కొంప, వాళ్ళ ఇల్లు అన్నీ నేలమట్టం చేసేదానికోసం బుల్డోజర్లు తరలించి అడ్డదిడ్డమైనటువంటి వ్యవహారానికి అక్కడ పాల్పడుతున్నారు. దీని మీద ఇది తగదు అని చెప్పేసి సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ పార్టీ నాయకుల మీద నోరేసుకుని పడిపోతున్నటువంటి పరిస్థితి, నోటికి వచ్చినట్టుగా వాగుతున్నటువంటి వ్యవహారం. రఘురామకృష్ణరాజు తాను ఒక నాయకుడని, ఒక గౌరవమైనటువంటి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్నని ఆ స్థాయి మర్చిపోయి ఒక బజారు రౌడీలాగా బజారు భాష మాట్లాడేదానికి దిగజారుతున్నారు. ఎందుకంత అసహనం? ఏ తప్పు చేయకపోతే ఎందుకని ఆ రీతిలో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం? రఘురామకృష్ణరాజు జనానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా సిపిఎం ఉండి నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఆందోళన దిగుతుంది. మరి సిపిఎం ఆందోళన చేస్తుంది. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ఏమైంది? పేదల ఇళ్ళు కూల్చేస్తుంటే వైఎస్ఆర్సీపీ ఎందుకు మాట్లాడట్లేదు? వైఎస్ఆర్సీపీ జనాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడకపోతే, ఈ ప్రభుత్వంలో ఇళ్ళు కూల్చేస్తున్నప్పుడు స్పందించకపోతే ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాం ఎట్లా మాట్లాడతారు? ఎలా నైతిక హక్కు ఉంటుంది? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే బుల్డోజర్లతో పేదల ఇళ్ళని, దశాబ్దాల నాటి ఇళ్ళని కూల్చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే వైఎస్ఆర్సీపీకి విపక్ష హోదా ఎట్టా వస్తుంది? ఆ పార్టీ కూడా ఆలోచించాలి. మరి ఇంత అన్యాయం జరుగుతుందని జనమే రోడ్డెక్కి, జనమే రోడ్డును పడి, కొంప గోడు ఇన్నాళ్ళు కష్టపడిన దాంతో కట్టుకున్నటువంటి ఇల్లు అన్నీ కోల్పోయి నష్టపోతుంటే మాట్లాడినప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మాట్లాడుతుంది? ఎప్పుడో 1980లో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఇంటి పన్ను వేశారు, కరెంటు కనెక్షన్ ఇచ్చారు, అదేవిధంగా ట్యాప్ మంచినీటి కనెక్షన్లు ఇచ్చారు, అన్ని సదుపాయాలు వాళ్ళకి అందించినప్పుడు వాళ్ళ ఇళ్ళని రెగ్యులరైజ్ చేయాలి తప్ప అడ్డగోలుగా బుల్డోజర్తో కూల్చేస్తామంటే ఏమనాలి దాన్ని? మంగళగిరిలో నారా లోకేష్ పేదలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకుంటే వాళ్ళందరికీ ఇంటికెళ్ళి పట్టా ఇస్తున్నానని మన లోకేష్ మన ఇల్లు అనేటువంటి స్కీమ్ ఇక్కడ నడిపిస్తున్నారు. మంగళగిరిలోనేమో పేదలకి ఇళ్ళకి పట్టాలు ఇస్తారు, ఉండిలోనేమో పేదలు కట్టుకున్నటువంటి ఇళ్ళని బుల్డోజర్తో కూలగొట్టుతారు. ఎక్కడ ఈ ప్రభుత్వానికి ఒక విధానం కానీ, ఒక నినాదం కానీ, ఒక సూత్రం కానీ, ఒక న్యాయం కానీ ఎక్కడ ఉండదా? ఇంత అడ్డగోలుగా సాగుతుందా? ఇంత అడ్డగోలుగా సాగుతున్నప్పుడు విపక్షం పల్లెత్తు మాట మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉంటుంది? ఆలోచించాల్సినటువంటి విషయం.